రెడ్డి గారి డిస్మిస్. రెడ్డి గారి డిస్మిస్ ఏంటి? సుప్రీంకోర్టులో రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ అయిందనే మనం చెప్పుకోవాలి. నిన్న హైకోర్టులో ఆల్రెడీ నడుస్తున్న దాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఎందుకు వేసినారు అని ముట్టికాయలు అయితే వేయడం జరిగింది కొద్దిగా. మరి చూద్దాం ఈ ఈ విషయంలో ఏం జరగబోతోందో. అండ్ మళ్ళా ఏమంటాడు రేవంత్ అన్న, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇస్తే అన్ని పార్టీలు కూడా గట్లనే ఇవ్వాలి కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఒకటి చట్టబద్ధంగా వస్తే బాగుంటుంది. పార్టీల పరంగా ఇస్తామంటే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదో బురిడి కొట్టేయడానికి. సో ఈరోజు ఏ పేపర్లో ప్రధాన వార్త చూసినా నిన్న సుప్రీంకోర్టు రెడ్డి గారి డిస్మిస్ అనే మనకు కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా చూద్దాము అండ్ ఒకసారి మాట్లాడదాం పేపర్లోకి వెళ్ళి. ముందుగా చూసినట్లయితే హైకోర్టులోనే తేల్చుకోండి, అక్కడ స్టే ఇవ్వకుంటే ఇక్కడికి వచ్చేస్తారా? బీసీ రిజర్వేషన్లపై పిటిషన్పై సుప్రీంకోర్టు అసహనం. పిటిషన్ డిస్మిస్ చేసేందుకు సిద్ధమైన అత్యున్నత న్యాయస్థానం ఉపసంహరించుకున్న పిటిషనర్ పంగా గోపాల్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా, అక్కడ స్టే ఇవ్వకుంటే ఇక్కడికి వచ్చేస్తారా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ను డిస్మిస్ చేయవద్దని, తాము ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. సో మొత్తానికైతే నిన్న డిస్మిస్ చేయడం జరిగింది. మళ్ళా యథావిధిగా హైకోర్టులో నడవబోతోంది. మరి మీరు చెప్పండి, హైకోర్టు ఏం తేల్చి చెప్పబోతోంది, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అవసరమని అనుకుంటున్నారా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అండ్ అదే రకంగా